తెలంగాణలో కనీస వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతనాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రాంతాల వారీగా కనీస వేతనాలు పెరిగాయని, రాష్ట్రంలో 178 రకాల పనులు చేస్తున్న వారికి ఈ వేతనాలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని రకాల నైపుణ్య వర్గీకరణ జరిగిందంటే, కనీస వేతనాలు అమలు కోసం మొత్తం రాష్ట్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల పేరుతో 3 జోన్లుగా విభజించారు. అలాగే కనీస వేతనాలను నైపుణ్యాల ఆధారంగా చెల్లించేందుకు వీలుగా 4 రకాలుగా వర్గీకరించారు. వీటిల్లో అసలేమాత్రం నైపుణ్యం లేనివారు, పాక్షికంగా నైపుణ్యం కలిగిన వారు, నైపుణ్యం కలిగిన వారు, ఉన్నత నైపుణ్యం కలిగిన వారిని వర్గీకరించారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి కనీస వేతన సవరణ చట్టం 2-3 నెలల్లో తీసుకువచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అమలు చేస్తున్న వేతనాల కంటే ఎక్కువ ఉంటే వాటిని అనుసరిస్తాం. రాష్ట్రం అమలు చేస్తున్న వేతనాల కంటే తక్కువ ఉంటే అప్పుడు తెలంగాణలో అమలులోకి వచ్చిన వేతనాలే కొనసాగుతాయని జానక్ ప్రసాద్ చెప్పారు. అలాగే ఎన్ని రంగాల్లో వేతన సవరణ చేశారంటే, భారత్లో కనీస వేతన చట్టం 1948లో అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రతి కార్మికుడికి, కార్మికురాలికి, ఉద్యోగికి పనికి తగ్గట్టుగా వేతనాన్ని చెల్లించాలి. తాజా వేతన సవరణలో భాగంగా మొత్తం 73 ఉపాధి కల్పన రంగాల్లో వేతన సవరణ చేసినట్లుగా ప్రభుత్వం చెప్పింది. అందులో 65 పరిశ్రమ ఆధారిత రంగాలు, 8 వ్యవసాయ ఆధారిత రంగాలు ఉన్నాయి. అలాగే సెలవు రోజుల్లో పనిచేస్తే కార్మికులకు పేపర్ ఆధారిత పేమెంట్స్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులకు వేతనాలను డైరెక్ట్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ లేదా బ్యాంకు చెక్ల ద్వారానే జరగాలి అని జీవోలో పేర్కొంది. అలాగే వారాంతపు సెలవు ఖచ్చితంగా ఉండాలి. నెలలో 26 రోజులకు మించి పని చేయించుకునేందుకు వీల్లేదు. అయినప్పటికీ పెయిడ్ వీక్లీ ఆఫ్స్ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రోజుకు 8 పని గంటలు ఉండాలి అని, అంతకు మించి పని చేయించుకున్నా లేదా సెలవు దినాల్లో పని చేయించుకున్నా ఆ మేరకు ఆ రోజుకు 2 వేతనం ఇవ్వాలి. అలాగే కొత్తగా చేర్చిన రంగాలు ఏంటంటే, కనీస వేతనాలను మరికొన్ని రంగాలకు కూడా విస్తరించింది. ఇందులో కొత్తగా 10 రంగాలకు చెందిన ఉద్యోగాలను తీసుకువచ్చింది. అవేంటంటే ఈ కామర్స్ అండ్ కొరియర్ సర్వీసెస్, అత్యధిక సామాజిక సంస్థల కార్యాలయాలు, పబ్లిక్ అమ్యూజ్మెంట్ పార్కులు, టీవీ కేబుల్ నెట్వర్క్, మొబైల్ టవర్ మెయింటెనెన్స్, హ్యాండ్ క్రాఫ్ట్ సంస్థలు, చెరుకు వెదురు పరిశ్రమ, బోర్వెల్ డ్రిల్లింగ్, రెడీమిక్స్ కాంక్రీట్ యూనిట్స్, అల్యూమినియం టిన్ ఉత్పత్తుల యూనిట్లు, ఎల్పీజీ స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు కనీస వేతనాల కేటగిరీ కిందకు తీసుకొచ్చింది ప్రభుత్వం. అలాగే ఇప్పటికే ఎక్కువ చెల్లిస్తుంటే తగ్గిస్తారా? తెలంగాణలో 1,11,00,000 మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలు తక్కువగా ఉన్నాయని 2022లో హైకోర్టులో కార్మిక సంఘాలు పిటిషన్ వేశాయి.